పర్ఫెక్ట్ యానిటేషన్ ఫార్మేట్ అనమాట. ఇంగ్లీష్ ఎస్సేకి గాని, ప్రోజ్‌కి గాని, పోమ్‌కి గాని. ఫస్ట్ టైటిల్ రాయాలి. తర్వాత ఆథర్ నేమ్ రాయాలి. తర్వాత ఎక్స్ట్రాక్ట్ లైన్స్ ఫర్ యానిటేషన్స్, కాంటెక్స్ట్, ఎక్స్‌ప్లనేషన్, క్రిటికల్ కామెంట్, కన్క్లూజన్. ఇది యానిటేషన్ ఆఫ్ స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ ప్రకారంగా రాస్తే ఒక్క మార్క్ కూడా పోదు. ఈ స్ట్రక్చర్ ప్రకారంగా నేను మీ ఇంటర్మీడియట్ యానిటేషన్స్ తయారు చేశాను. సో ఇప్పుడు మనం ఒక్కొక్కటి నేర్చుకుందాం. ఈ స్ట్రక్చర్స్ ప్రకారంగానే నేను యానిటేషన్స్ తయారు చేశాను. ఇంటర్మీడియట్ లో ప్రతి లెసన్ కి 4 యానిటేషన్స్ ఉంటాయి. డిడ్ హీ హూ మేడ్ ది ల్యాంబ్ మేక్ ది? ఈ క్వశ్చన్ కి అర్థం ఏంటమ్మా? కవి అడుగుతున్నాడు, మొదటి మేకను సృష్టించిన దేవుడు ఈ మేకను సృష్టించాడా అని. ఎందుకంటే ఇది దేవుని సృష్టినిపై ఆశ్చర్యం చూపిస్తుంది. ఎందుకు ఇప్పుడు మీకు తెలుస్తుంది లెసన్ లో. ఈ టైటిల్ ఏంటమ్మా? ది టైగర్. ఆథర్ రాసిన తర్వాత విలియం బ్లేక్. రిఫరెన్స్: దీస్ లైన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ది టైగర్ సాంగ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ బై విలియం బ్లేక్. సో ఈ రిఫరెన్స్ అంటే ఏంటి? కథను ఎందులో రాశారు, ఎవరు రాశారో చెప్పేది. ఇది ఎందులో రాశారమ్మా? ది టైగర్ నుంచి రాశారు, తీసుకున్నారు ఈ లైన్స్ ని ఇన్ సాంగ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లో. ఓకేనా? ఎవరు రాశారు? ఇది విలియం బ్లేక్. కాంటెక్స్ట్ అంటే సందర్భం. ఓకేనా? ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరిగిందని చెప్పేది సందర్భం. ది స్పీకర్ క్వశ్చన్స్ వెదర్ ది గాడ్ టుక్ ప్రైడ్ ఇన్ క్రియేటింగ్ ది టైగర్ డిస్పైట్స్ ఇట్స్ వైలెన్స్ అండ్ వెదర్ ది సేమ్ క్రియేటర్ షేప్డ్ బోత్ ల్యాంబ్ అండ్ ద టైగర్. అంటే ఈ కాంటెక్స్ట్ కి అర్థం ఏంటంటే అమ్మా, కవి దేవుని సృష్టి గురించి ఆసక్తిగా ఉంది. ఎందుకంటే అలా అదే దేవుడు మృదువైన మేకను మరియు భయంకరమైన పులిని సృష్టించారో ఆశ్చర్యపోతున్నాడు. ఓకేనమ్మా? సో అంటే దీనికి ముందు లెసన్ బట్టి మీకు అర్థమవుతుంది. కవి ఆశ్చర్యపడుతున్నారు. సో అదే దేవుడు మృదువైన మేకను మరియు భయంకరమైన పులిని ఎలా సృష్టించాడో. ఓకేనా? అదే కాంటెక్స్ట్ అన్నమాట. క్లియర్? నెక్స్ట్ explanation. The poet questions whether the same God who made the gentle lamb could also create the fearsome tiger. It highlights the mystery and duality of creation. దీనికి అర్థం ఏంటంటే అమ్మా, పోయెట్ ఎలా దేవుడు మృదువైన మేకను మరియు భయంకరమైన పులిని సృష్టించారో ఆశ్చర్యపడుతున్నాడు. ఎందుకంటే సృష్టిలో మృదువైన మరియు క్రూరమైన రెండు వైపులు ఉంటాయి. సో దాన్ని ఏమంటారు? డ్యూయాలిటీ ఆఫ్ క్రియేషన్. ఈ కవి ఆశ్చర్యపోతున్నాడు, అదే దేవుడు మృదువైన మేకను మరియు భయంకరమైన పులిని సృష్టించాడు. ఇది సృష్టి యొక్క రహస్యాన్ని చూపిస్తుంది. ఓకేనమ్మా? డన్. ఇందులో హార్డ్ వర్డ్స్ ఏంటమ్మా? మిస్టరీ, రహస్యం. మిస్టరీ అంటే ఏంటమ్మా? రహస్యము. ఇంకా ఏంటి హార్డ్ వర్డ్స్? జెంటిల్ అంటే ఏంటి? సాఫ్ట్. ఓకేనా? ఫియర్సమ్ అంటే ఏంటి? చాలా డేంజరస్. క్రిటికల్ కామెంట్ అంటే ఏంటి? ఈ కథను చదివి దాని ద్వారా మన అభిప్రాయాన్ని చెప్పడం, దాన్ని క్రిటికల్ కామెంట్ అని అంటారు. ది లైన్ ఎంపసైజెస్ ది పారాడాక్స్ ఆఫ్ ఏ క్రియేటర్ కేపబుల్ ఆఫ్ మేకింగ్ బోత్ ఇన్నోసెన్స్ అండ్ ఫెరోసిటీ. ఫస్ట్ ఇందులో హార్డ్ వర్డ్స్ చెక్ చేద్దామమ్మా. పారాడాక్స్ అంటే ఏంటి తెలుసా? విరుద్ధంగా చూపించడం, వ్యతిరేకంగా చూపించడం. క్రియేటర్ అంటే ఏంటి? సృష్టికర్త. ఫెరోసిటీ అంటే ఏంటమ్మా? ఫెరోసిటీ అంటే చాలా భయంకరమైన, క్రూరమైన అన్నమాట. సో ఇప్పుడు ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, సో ఈ లైన్ దేవుడు మృదువైన మరియు క్రూరమైన జీవులను రెండింటినీ సృష్టించగలడు అని చూపించడం. ఓకేనమ్మా? అది బలంగా చెప్పడం. సో సృష్టిలో విరుద్ధ లక్షణాలు ఉంటాయి, కానీ వాటిని అదే దేవుడి నుండి కూడా వచ్చాయి. అంటే ఈ లైను అదే దేవుడు మృదువైన మరియు క్రూరమైన జీవులను రెండింటినీ సృష్టించగలడు అని చూపిస్తుంది. ఇది సృష్టిలో ఒక కాంట్రాస్ట్, విరుద్ధతను హైలైట్ అనేది చేస్తుంది. ఇట్ రిఫ్లెక్ట్స్ బ్లేక్స్ ఫ్యాస్సినేషన్ విత్ పవర్, మిస్టరీ అండ్ కాంప్లెక్సిటీ ఆఫ్ క్రియేషన్. ఈ లైన్ దేవుని యొక్క సృష్టి చాలా శక్తివంతమైనది, చాలా రాష్ట్రమైనది మరియు చాలా గొప్పది అని చెప్పి బ్లేక్ చాలా ఆశ్చర్యపోతున్నట్లు చూపిస్తుంది. ఓకేనమ్మా? అది పాయింట్ కి అర్థం. వొకాబులరీ ఏంటమ్మా? రిఫ్లెక్ట్స్ అంటే ఏంటి? షోస్. ఓకేనమ్మా? ఫ్యాస్సినేషన్ అంటే చాలా ఆశ్చర్యపోవడం, స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ అన్నమాట. దాన్ని ఏమంటారు? ఫ్యాస్సినేషన్ అంటారు. మిస్టరీ అంటే ఏంటమ్మా? రహస్యం. ఓకేనమ్మా? కాంప్లెక్సిటీ అంటే ఏంటమ్మా? చాలా కాంప్లికేటెడ్, కష్టంగా అన్నమాట. నెక్స్ట్ కన్క్లూజన్, లాస్ట్. దీస్ లైన్స్ రెయిన్ఫోర్స్ బ్లేక్స్ బిలీఫ్ ఇన్ ది కాంప్లెక్సిటీ ఆఫ్ గాడ్స్ క్రియేషన్. ఈ లైన్ ఏం చెప్తుందంటే, ఇది కవి దేవుని సృష్టి మృదువుగా మరియు క్రూరంగా ఉన్నదని చూపిస్తుంది. ఓకేనమ్మా? బ్లేక్ సృష్టి సులభమైనది కాదు, దానిలో పలు వైపులు ఉన్నాయి, చాలా వైపులు ఉన్నాయని నమ్ముతున్నాడు. ఓకేనమ్మా? రెయిన్ఫోర్స్ అంటే ఏంటి? బలపరచడం, స్ట్రాంగ్ గా, మేక్ స్ట్రాంగర్. కాంప్లెక్సిటీ అంటే ఏంటి? కాంప్లికేటెడ్ అన్నమాట, చాలా కష్టంగా అన్నమాట.
దే సజెస్ట్ దట్ డివైనిటీ encompasses both gentleness and ferocity, urging readers to embrace life's contradictions rather than seek simplistic answer. పాయింట్కి అర్థం ఏంటంటే అమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క పోయం దేవుని సృష్టి. ఈ యొక్క పోయమ్స్ ఏం చెప్తున్నాయంటే, 2 పోయమ్స్ ల్యాంబ్ అండ్ టైగర్ దేవుని సృష్టి చాలా మృదువుగా మరియు క్రూరంగా రెండు వైపులుగా కలిగి ఉందని మనకి చూపిస్తుంది. అంటే జీవితంలోని విరుద్ధాలను కూడా మనం అంగీకరించాలి, కోపాన్ని శాంతాన్ని కూడా అంగీకరించాలి, కేవలం సులభమైన సమాధానాలు వెతకూడదు. ఈ యొక్క పోయమ్స్ దేవుడు మృదువుగా మరియు క్రూరంగా రెండు వైపులు ఉన్నారని చూపిస్తున్నాయి. జీవితంలోని విరుద్ధాలను అంగీకరించమని కూడా చెప్తున్నారు. కేవలం ఎప్పుడు కూడా సులభ సమాధానాలను వెతకూడదు, కొన్నిసార్లు మనకి విరుద్ధంగా కూడా ఉంటాయి. అవే మనకి పాఠాలు నేర్పుతున్నాయి అని చెప్తుంది. అది దీనికి అర్థం. ఓకేనమ్మా. ఇందులో హార్డ్ వర్డ్స్ ఏంటమ్మా? ఎన్కాంపసెస్ అంటే ఏంటమ్మా? ఎన్కాంపసెస్ అంటే ఏదైనా ఇంక్లూడ్ అవ్వడం, కలిగి ఉండడం. ఓకేనమ్మా. నెక్స్ట్ జెంటిల్నెస్ అంటే సాఫ్ట్, కైండ్. ఫెరోసిటీ అంటే ఏంటి? చాలా స్ట్రాంగ్, క్రూరమైన అని. అర్జింగ్ అంటే ఏంటి? ఎంకరేజ్ చేయడం, స్ట్రాంగ్ గా అడగడం. కాంట్రడిక్షన్స్ అంటే ఏంటి? ఆపోజిట్ థింగ్స్. ఓకేనమ్మా. నెక్స్ట్ సింప్లిస్టిక్ అంటే చాలా సింపుల్ గా ఉండడం. ఓకేనమ్మా. ఆన్సర్స్ అండ్ సొల్యూషన్స్. ఇదమ్మా ఫైనల్ కన్క్లూజన్. హార్డ్ వర్డ్స్ కూడా చెప్పాను. సో ఇదమ్మా డిడ్ హీ హూ మేడ్ ది ల్యాంబ్ మేక్ ది. సో ఇది ది టైగర్ నుంచి అమ్మా. సో ఇలా రాస్తే దీనికి ఆన్సర్ ఇలా రాయాలి. టైటిల్, ఆథర్, రెఫరెన్స్, కాంటెక్స్ట్, ఎక్స్ప్లెనేషన్, క్రిటికల్ కామెంట్, కన్క్లూజన్. ఇలా రాస్తే మీకు ఒక మార్క్ కూడా పోకుండా మీకు ఫుల్ మార్క్స్ మీ చేతులు ఉన్నట్టే. థ్యాంక్ యూ.